హాయ్! వెల్కమ్ టు కోడ్ క్రాష్ ఛానల్. ఇప్పుడు మనం హెచ్టీఎంఎల్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని యొక్క డెఫినిషన్ గురించి అండ్ ఆల్సో ఎవల్యూషన్ గురించి. డిఫరెంట్ ఇయర్స్‌లో హెచ్టీఎంఎల్ అనేది ఎలా ఎవల్యూట్ అయింది, ఏమేం ఫీచర్స్ అనేవి యాడ్ అయినాయి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టీఎంఎల్ అంటే ఏంటి? హెచ్టీఎంఎల్ అంటే దాని యొక్క దాన్ని హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అంటారు. ఇక్కడ హెచ్టీఎంఎల్ అనేది ఒక వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుంది. స్ట్రక్చర్ అంటే ఒక వెబ్ పేజ్లో ఉండే కంటెంట్ని. వెబ్ పేజ్ మనం చూస్తాం కదా, దాంట్లో ఉండే మ్యాటర్ కానీ ఇవన్నీ హెచ్టీఎంఎల్ ద్వారా రాస్తాం అన్నమాట. దాంట్లో ఉండే స్టైల్స్, కలర్స్ ఇవన్నీ మనం సిఎస్ఎస్ ద్వారా చేస్తాం. అండ్ కమింగ్ టు ద జావా స్క్రిప్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ లాజిక్ టు దట్ వెబ్ పేజ్. అంటే ఏదన్నా ఒక లాజిక్ని ఏదన్నా ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఏదో ఒక పాపప్ అనేది వస్తుంది. దిస్ బికాస్ ఆఫ్ జేఎస్ అనమాట, అంటే జావా స్క్రిప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్టీఎంఎల్ చూద్దాం. హెచ్టీఎంఎల్లో డిఫరెంట్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. దీని ద్వారానే మనం మ్యాటర్ అనేది ఒక హెచ్టీఎంఎల్ పేజ్లో మనం ఎంబెడ్ చేస్తాం. దాంట్లో పారాగ్రాఫ్ ట్యాగ్, పి అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అనమాట. లైక్ యాంకర్ ట్యాగ్ అండ్ హెడింగ్ ట్యాగ్స్. హెడింగ్ ట్యాగ్స్ అనేవి H1 to H6 ఉంటాయి. H1 ట్యాగ్ అంటే విచ్ హ్యాస్ అ లార్జెస్ట్ ఫాంట్ సైజ్. లార్జెస్ట్ సైజ్ ఉన్నదని H1 ట్యాగ్. అండ్ అలా H6 వరకు డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టీఎంఎల్. హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్లో మనకి హెచ్టీఎంఎల్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ హెచ్టీఎంఎల్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ద ఓపెనింగ్ ట్యాగ్ అనమాట. అండ్ ఈ హెచ్టీఎంఎల్లో మనకి హెడ్ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది అండ్ బాడీ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. హెడ్లో మనకి ఓన్లీ ద మెటా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ టైటిల్ ఆఫ్ ది టైటిల్ అనేది ఉంటుంది. టైటిల్ ఆఫ్ ది హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. బాడీ ట్యాగ్లో వచ్చేసి మనకి ద మ్యాటర్ వాట్ వీ సీ ఆన్ ది వెబ్ పేజ్ అనేది మనం బాడీ ట్యాగ్లో రాస్తాం. హెడ్ ట్యాగ్లో ద మ్యాటర్ దట్ వోంట్ సీ ఆన్ ది వెబ్ పేజ్ అన్నది హెడ్ ట్యాగ్లో రాస్తాం. హెచ్టీఎంఎల్ అనేది ఫస్ట్ ఎవరు ఇన్వెంట్ చేశారు? హెచ్టీఎంఎల్ అనేది 1991లో టిమ్ బెర్నర్స్ అనే ఒక కోడర్ అనే అతను ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్, ఈ హెచ్టీఎంఎల్ అనేది త్రూఅవుట్ ది ఇయర్స్ ఎలా ఎవల్యూట్ అయిందో చూద్దాం. ఫస్ట్ వర్షన్ అంటే 1.0 అనమాట. 1.0లో మనకి ఒక బేసిక్ స్ట్రక్చర్ ఎలిమెంట్స్ మాత్రమే ఉండేవి. దట్ ఈస్ హెచ్టీఎంఎల్ హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్, హెడింగ్ ట్యాగ్స్, ఏదైనా లింక్స్ ట్యాగ్స్, ఇమేజెస్ అనేవి యాడ్ చేయడానికి మాత్రమే ఉండేవి. నెక్స్ట్ వర్షన్ వచ్చేసి సెకండ్ వర్షన్లో మనకి టేబుల్స్ యాడ్ చేయడం, నెక్స్ట్ ఫామ్స్ యాడ్ చేయడం. ఫామ్ అంటే ఏంటంటే మనకి ఏదన్నా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి ఫామ్ అనేది యూజ్ చేస్తాం. మనకి తెలుసు నార్మల్గా గూగుల్ ఫామ్స్ అనేవి ఉంటాయి. ఆ గూగుల్ ఫామ్స్లో మనకి యూజర్ ఇన్పుట్ అనేది ఇస్తాం. అలాంటివి మనకి సెకండ్ వర్షన్లో వచ్చాయి అనమాట. అండ్ నెక్స్ట్, నో మల్టీమీడియా ఎలిమెంట్స్ అంటే ఆడియోస్ కానీ వీడియోస్ కానీ సెకండ్ వర్షన్లో రాలేదు మనకి. అవి హెచ్టీఎంఎల్ 3.2 ఇన్ 1999లో మనకి ఆడియో వీడియో యాడ్ చేయడానికి హెచ్టీఎంఎల్ ఎవల్యూట్ అయింది. నెక్స్ట్ హెచ్టీఎంఎల్ 4.0 తర్వాత మనకి డివ్ స్పాన్ అంటే ఒక హెచ్టీఎంఎల్ని ఒక పర్టికులర్ స్ట్రక్చర్ హెచ్టీఎంఎల్లో 4 సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్ అనేది ఎలా ఉండాలి అనేది డివ్ ద్వారా మనం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ HTML5 అంటే ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న HTML5 వర్షన్ ఈస్ HTML5. దాంట్లో మనకి హెడర్, ఫూటర్, సెక్షన్ అండ్ మెనీ మోర్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ స్టైలింగ్ అంటే సిఎస్ఎస్ అనమాట. అంటే సిఎస్ఎస్లో మనకి స్టైలింగ్ అనేది ఉంటుంది. అంటే ఒక వెబ్ పేజ్ని ఎలా కలర్ చేయాలి, అలా ఇవన్నీ అడ్వాన్స్మెంట్స్ అనేవి 2014 నుంచి జరిగాయి. హెడర్, ఫూటర్, సెక్షన్. హెడర్ అంటే నావ్ బార్, మనకి హెడ్లో కనిపించేవి లైక్ యాడ్ టు కార్ట్,
లాగిన్ ఇలాంటి బటన్స్ ఉంటాయి కదా, అవన్నీ హెడర్లో ఉంటాయి. ఫూటర్లో ఏముంటాయి మనకి, ఫూటర్లో మనకి ద కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వెబ్సైట్ అండ్ కాపీరైట్ మ్యాటర్స్ అనేవి ఉంటాయి. ఇలా డిఫరెంట్ ఎవల్యూషన్స్ అనేవి త్రూఅవుట్ ద ఇయర్స్ జరిగినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.